విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ఏదైతే స్వరాజ్యం మైదానంగా పిలువబడుతుందో దానిలో విజయవాడ స్క్వేర్ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ అలాగే ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలతో ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం మనతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? దీనివల్ల నష్టమేంది? పీడబ్ల్యూడీ గ్రౌండ్లో సర్కస్ను చూసి ప్రజలు ఆనందించేవారు, వ్యవసాయ ఎగ్జిబిషన్ చూసి ఆనందించేవాళ్ళు. అక్కడ బుక్ ఫెస్టివల్ చూసి ప్రజలందరూ పాల్గొనేవాళ్ళు. పిల్లలు శని ఆదివారాలు క్రికెట్ ఆడుకునేవాళ్ళు. ఇట్లాగా ఒక రైతు బజార్లో నిత్యము కూడా 5-6 వేల మంది మహిళలు వచ్చి పోతూ ఉండేవారు. ఇలాంటిది టోటల్గా అంతా కూడా మూసేసి అది ఒక దీని కింద చైనా కంపెనీకి కమర్షియల్కి ఇవ్వాలి అని చెప్పని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపడతా ఉన్నాం. ఇందులో తప్పేంటో మాకు అర్థం కావట్లేదు. ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. ఆ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయాలను పార్టీలు ప్రతిబింబిస్తాయి. చూడండి, బుక్ ఫెస్టివల్ పెట్టుకోవాలంటే ఎక్కడో పెట్టుకోమంటారు. ఎగ్జిబిషన్ అనేది కనుమరుగైపోయింది, సర్కస్ అనేది కనుమరుగైపోయింది. ఇట్లాగా రకరకాలుగా ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే ప్రభుత్వము, అదే పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు భవానీ ఐలాండ్ని ప్రైవేటైజేషన్ చేస్తాము, టెండర్స్ పిలిచి చేస్తాము అని అంటే ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? శాసనసభ్యులు తెలియకుండా, మంత్రులు తెలియకుండా, ఇన్ఛార్జి మినిస్టర్ తెలియకుండా నగరంలో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి గ్రౌండ్ని, పీడబ్ల్యూడీ గ్రౌండ్ని దారాదత్తం చేస్తే ఏం చేస్తూ ఉన్నారు? కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. అది యథాస్థితి కొనసాగించేంత వరకు కూడా ఆ కార్యక్రమం తీసుకుంటాం. విద్యార్థులకి, రైతులకి, వ్యాపారస్తులకి, నగరవాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో విజయవాడ స్క్వేర్ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మల్లాది విష్ణు గారు చెప్తున్నారు. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మరొక అడ్వకేట్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? స్వరాజ్య మైదానంలో విజయవాడ స్క్వేర్ ఏర్పాటు చేస్తే కలిగే నష్టాలేంటి? నేను బీసెంట్ రోడ్లో పుట్టి బీసెంట్ రోడ్లో పెరిగాను. నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్ని, అడ్వకేట్ని. నా ముందు జరుగుతున్న ఈ కాంక్రీట్ జంగిల్ దాని మీద బాధపడుతూ నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాను. బీసెంట్ రోడ్లో ఉన్న 2 పార్కుల్ని, చిన్న మార్కెట్ ఎదురుగా ఉన్న పార్కుని అది ఒక కాంప్లెక్స్ చేశారు. అలాగే దాని ఎదురుగా ఉన్న పార్కును కూడా తీసేసి అదొక కాంక్రీట్ జంగిల్ లాగా తయారైంది. అన్యూజుడ్గా ఎందుకు పనికి రాకుండా ఉంది. మొక్కలు చూడటానికి ఎక్కడా ఉండవు. ఈ వాతావరణ ఏ కట్టడానికైనా వాతావరణ పర్మిషన్ కావాలి. నో అబ్జెక్షన్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు, ఇలాంటివన్నీ ఉన్నా కూడా వీళ్ళు ఇలాగ కాంక్రీట్ జంగిల్ చేయటం అనేది చాలా బాధాకరం. మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడుకొని క్రికెట్ నేర్చుకున్నాం, అక్కడే స్కూటర్ నేర్చుకున్నాం, అక్కడే కారు నేర్చుకున్నాం. అనేక రకాలుగా ఆ స్వరాజ్ మైదాన్ని మేము వాడాము. మేము ఎన్నెన్నో మంచి స్పీకర్స్ అక్కడికి వచ్చి ప్రసంగించడం మాకు తెలుసు. అలాగే ఎగ్జిబిషన్స్, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ముఖ్యంగా దానికి ప్రెసిడెంట్ కలెక్టర్ గారు అది కుంటుపరిచి దాన్ని ఏ రకంగా కూడా ఉపయోగపడే పద్ధతుల్లో దాన్ని చేయట్లేదు. సో ఈ రకంగా దీన్ని ఎదుర్కొనడానికి లీగల్గా కూడా అవసరం కాబట్టి ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాము. ఇది చాలా అన్యాయం, అక్రమం. జాతిపిత మహాత్మా గాంధీ సభ నిర్వహించిన స్వరాజ్ మైదాన్ని ఈరోజు చైనా కంపెనీకి అప్పచెప్పి అక్కడ ఆకాశ హార్మ్యాలు నిర్మించడం సబబు కాదు అని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే అవసరమైతే పాదయాత్రలు లేదంటే ఆమరణ దీక్షలకు కూడా దిగి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అలాగే మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించి ఈ పోరాటంలో ముందు నిలబడతాము. ఎటువంటి పరిస్థితుల్లో విజయవాడ నగర వాసులకి ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ చలపతితో మధు, స్నేహ టీవీ, విజయవాడ.